హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కొత్తగా విజిట్ చేసుకోవాలన్నా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో వీడియోస్ అన్ని కూడా చూడండి. సో మ్యాథ్స్ వీడియోస్ వరకు వస్తే నేను ఇప్పుడు దాకా క్యూబ్ రూట్ షార్ట్ కట్, స్క్వేర్ రూట్ షార్ట్ కట్, అలాగే కొన్ని మ్యాథ్స్ షార్ట్ కట్స్ అనేవి, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ రీజనింగ్ లోకి వస్తే న్యూ ప్యాటర్న్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజీగా ఎలా చేయాలి అన్న వీడియో, అలాగే బ్లడ్ రిలేషన్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇకపోతే క్వాంట్కి వచ్చినట్లయితే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి 3 parts వీడియోస్ అప్లోడ్ చేశాను. ఏమన్నా చూడాలంటే తప్పకుండా అవన్నీ చూడండి. సో ఈ రోజు మనం చూసే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేది. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూసే బదులు కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ గానీ, ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, ఈ 3 టాపిక్స్ కూడా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్ లోనే ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది సబ్ టాపిక్స్. ఆల్రెడీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ అనేది మనం చూసాం, అలాగే సమ్స్ అనేవి కూడా చూసాం 3 parts లో. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనేవి చూద్దాం, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కూడా చూద్దాం. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో మెయిన్ గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక XY అనే ఒక డిస్టెన్స్ అనేది ఉందనుకోండి. సో ఈ డిస్టెన్స్ అనేది ఒక 100 kilometers ఎంతో ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక బస్సు అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ బస్సు అనేది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 100 kilometers అయితే ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేసింది, అలాగే ఆ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఓకే, సో మెయిన్ గా టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఉండే 3 ఏంటంటే టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ అన్నమాట. ఓకే, సో వీటికి ఫార్ములాస్ అనేవి కూడా ఉంటాయి కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములా ఉంటుంది. సో మీరు డిటిఎస్ అనే కోడ్ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే. సో మెయిన్ గా డిటిఎస్ అనే వర్డ్, డిజిటల్ డిటిఎస్ సౌండ్ అనేది ఉంటుంది కదా. సో డిటిఎస్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, టైం ఇంటూ స్పీడ్ అన్న ఒకటే కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఫార్ములాస్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం ఆర్ టైం ఇంటూ స్పీడ్. సో డిటిఎస్. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ అనే దాన్ని బట్టి ఈ బేసిక్ ఫార్ములా బట్టే, సో సపోజ్ మనకి టైం అనేది కావాలి అనుకోండి. సో టైం అనేది కావాలి అనుకుంటే సో డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ స్పీడ్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఓకే, అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, సో అలాగే మనకి స్పీడ్ అనేది కావాలంటే సో ఈ టీ అనేది కిందకు వస్తుంది, అంటే డిస్టెన్స్ బై టైం. ఓకే, సో ఇవి మెయిన్ గా ఉండే 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ కూడా మీకు బాగా ఐడియా ఉండాలి. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అలాగే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో పైన ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ఉంటుంది, అది గమనించండి. ఓకే, సో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ డిటిఎస్, డిజిటల్ డిటిఎస్ సౌండ్ ఉంది కదా, ఆ టైప్ లో గుర్తుపెట్టుకోండి. సో ఇది బేసిక్ ఫార్ములాస్ అనేవి టైమ్ అండ్ డిస్టెన్స్ లో. అలాగే ఇదే ఫార్ములాస్ టైమ్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ లో కూడా యూజ్ అవుతాయి. అలాగే మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో కూడా కొన్నిసార్లు ఈ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో మెయిన్ గా ఈ మటుకు చాలా ఇంపార్టెంట్ 3 కూడా. సో అందరికి ఐడియా ఉండే ఉంటుంది, బేసిక్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఓకే, ఈ డిస్టెన్స్ గానీ, టైం గానీ, స్పీడ్ గానీ వీటి మీద డిపెండ్ అయ్యి 90% సమ్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఓకే, సో మెయిన్ గా టైమ్ అండ్ డిస్టెన్స్ లో గానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం చూసి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఎలా ఉంటాయంటే ఒక లారీ అనేది కానీ, ఒక బస్సు అనేది కానీ, స్కూటర్ అనేది కానీ సో ట్రావెల్ చేయడాన్ని బట్టి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో అదే ఒక ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుందంటే అది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ అనమాట. అదే ఒక బోట్ అనేది వాటర్ లో ట్రావెల్ చేస్తే అది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో మెయిన్ గా వీటి 3కి డిఫరెన్స్ ఏంటంటే ఒక నీటిలో బోట్ గానీ, మ్యాన్ గానీ ట్రావెల్ చేస్తుంటే అది బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్. అలాగే ఒక ట్రైన్ అనేది బ్రిడ్జ్ మీద గానీ, మామూలుగా బట్టల మీద కానీ వెళ్తుంటే అది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. అలాగే ఒక లారీ అవి బస్సు కానీ రోడ్డు మీద వెళ్తుంటే అది టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో నీటిలో వెళ్ళేటప్పుడు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం కదా, నీటి ప్రవాహం అనేది బోట్ యొక్క స్పీడ్ నుండి తగ్గించబడుతుంది, అదే వెళ్ళేటప్పుడు అయితే యాడ్ అవుతుంది అనమాట. సో డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. సో ఇదే కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ లో చూసుకున్నట్లయితే జనరల్ గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బస్సు కానీ, లారీ కానీ వీటికైతే పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ట్రైన్స్ అనేవి వెళ్ళేటప్పుడు కొంచెం కాన్సెప్ట్ అనేది మారుతుంది అనమాట. ఎందుకంటే ట్రైన్స్ అనేవి బ్రిడ్జ్ మీద వెళ్తాయి కాబట్టి సో బ్రిడ్జ్ లెంత్ అనేది యాడ్ అవటం, ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీకు చెప్తాను. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. కాన్సెప్ట్ అనేది బాగా తెలుసుకుంటే సమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఒక ట్రైన్ అనేది ఉందనుకోండి. సో ఇది ట్రైన్, ఈ ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ మీద ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో ఇది ఒక బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ అయినప్పుడు ఈ ట్రైన్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ కి బ్రిడ్జ్ లెంత్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ ట్రైన్ ఎంత ఉందో ఈ లెంత్ రెండింటిని కవర్ చేయాలి కాబట్టి రెండింటిని యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో అలాగే ఇది ఒక డిస్టెన్స్ ఉంది అనుకోండి, 100 kilometer డిస్టెన్స్ అనేది ఉంది. సో XY, సో 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది XY అనేది ఉంది. సో ఇటువైపు నుండి A అనే ఒక ట్రైన్ వస్తుంది, ఇటువైపు నుండి B అనే ఒక ట్రైన్ వస్తుంది. సో ట్రైనే కాదు ఏదైనా సరే తీసుకోండి. సో అటు నుండి ఇటు అంటే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయి. సో ఆపోజిట్ ట్రైన్ లో డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు
స్పీడ్ అనేది ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ అని అంటాం, ఆర్ఎస్ రిలేటివ్ స్పీడ్ అంటాం. రిలేటివ్ స్పీడ్ అనేది ప్లస్ అవుతుంది అనమాట, అంటే ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట రిలేటివ్ స్పీడ్ అనేది అటు నుండి ఇటు నుండి వచ్చేటప్పుడు. అలాగే సేమ్ డైరెక్షన్ లో కనుక వెళ్తే రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. ఓకే, సో సేమ్ అయితే మైనస్ అవుతుంది అనమాట. ఓకే, సో రెండు ఆపోజిట్ గా ఉంటే మనం కలిపేయాలి, రెండు పక్క పక్కన ఉంటే విడదీయాలి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ అయితే ప్లస్ అవుతుంది, రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అవుతుంది. బట్ ట్రైన్ లెంత్స్ అనేవి సపోజ్ ఇటేపు నుండి వెళ్తున్న ట్రైన్ ఒక 120 మీటర్స్ తో లెంత్ ట్రైన్ వెళ్తుంది, ఇటేపు నుండి ఒక 100 మీటర్స్ ట్రైన్ లెంత్ అవుతుంది. ఇది ఆపోజిట్ లో వెళ్ళినా రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా ట్రైన్ లెంత్ అనేది మటుకు ఎప్పుడు కూడా కలపాలి. ట్రైన్ లెన్స్ అనేవి ఎప్పుడు యాడ్ చేయాలి, మైనస్ అనేది చేయకూడదు. ట్రైన్ లెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ అయినా సేమ్ డైరెక్షన్ అయినా ఎప్పుడు కూడా ట్రైన్ డైరెక్షన్స్ అనేవి యాడ్ చేయాలి. బట్ స్పీడ్స్ విషయానికి వచ్చినట్లయితే రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేయాలి. సో ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ అనేది. ఓకే, సో ఈ టైప్ లో ట్రైన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్ విషయంలో, స్పీడ్ లో మనం కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది ఉంటుంది, మీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది ఉంటుంది. ఓకే, సపోజ్ మీకు ఒక 72 కిలోమీటర్ పర్ అవర్ ఉన్నది, ఈ స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్ లో మార్చండి అన్నాడు అనుకోండి. సో మీటర్ పర్ సెకండ్ అనేది చిన్నది కదా మనకి, సో మీటర్ పర్ సెకండ్ అనేది చిన్నది, అలాగే కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్దది. సో దీన్ని మీటర్ లోకి మార్చమంటే మీటర్ చిన్నది కాబట్టి 5/18 తో ఇంటూ చేయాలి. ఓకే, సో 5/18. సో పై నెంబర్ చిన్నది, అంటే చిన్న దాంట్లోకి మారుస్తుంది కూడా మీటర్ పర్ సెకండ్ చిన్న నెంబర్ పైన ఉంటుంది. అలాగే మీకు ఒక 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చి దీన్ని కిలోమీటర్లకు మార్చమంటే ఇంటూ 18/5. కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే అది కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్దది కాబట్టి పైన పెద్ద నెంబర్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ అవర్ లోకి మార్చమన్నప్పుడు సో ఇంటూ 5/18 చేయాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలాగే మీటర్ పర్ అవర్ సెకండ్ ఇచ్చి దాని కిలోమీటర్ లోకి మార్చమంటే ఇంటూ 18/5 చేయాలి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో మీటర్ పర్ అవర్ అనేది చిన్నది కాబట్టి పైన చిన్న నెంబర్ వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్దది కాబట్టి పైన పెద్ద నెంబర్ వస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ సమ్ అయినా ఈజీగా చేసేయచ్చు. ఓకే, అలాగే మనం సమ్ చేసేటప్పుడు మన కిలోమీటర్ పర్ అవర్ లో ఉందో మీటర్ పర్ అవర్ లో ఉందో చూసుకోవాలి. సో అన్ని కూడా ఒక దాంట్లో ఉండాలి. వాడు కిలోమీటర్ లో ఆడితే కిలోమీటర్ లో మనం చూపించాలి ఆన్సర్ అనేది, మీటర్ లో అడిగితే మీటర్ లో చూపించాలి. ఒకవేళ లేకపోతే కనుక దాన్ని మనం మార్చుకుని చేంజ్ చేసి సమ్ అనేది చేయాలి. సో సపోజ్ ఒక లారీ అనేది ఉంది, సో ఒక 540 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ లారీ అనేది 30 అవర్స్ టైం తీసుకుంది డిస్టెన్స్ ని ఛేదించడానికి, అంటే బై 30 అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ లో ఈ లారీ అనేది స్పీడ్ తో వెళ్తుంది. సో ఈ స్పీడ్ మనం మీటర్ పర్ సెకండ్స్ లో అడిగాడు అనుకోండి, సో 18 ఇంటూ 5/18 చేయాలంటే 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో లారీ అనేది వెళ్తుంది. సో ఈ టైప్ లో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ఏదైనా సరే చేయొచ్చు. అలాగే మనం మీటర్ పర్ సెకండ్ కానీ కిలోమీటర్ పర్ అవర్ కానీ సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఈజీగా మార్చొచ్చు అనమాట. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండే ఉంటుంది, మీరు చేసే ఉంటారు కాబట్టి సో బ్రీఫ్ గా చెప్పాను. సో మీకు ఐడియా ఉంది కాబట్టి సమ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. సో ఈ సమ్ అనేది చూడండి. ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్ పర్ అవర్. ఒక ట్రైన్ అనేది 132 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 220 మీటర్. సో ఆ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత ఉందంటే 220 మీటర్స్ అనేది లెంత్ ఉంది. సో ట్రైన్ లెంత్ ఇచ్చాడు, ఆ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో చెప్పాడు. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏ క్రాస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఆఫ్ 165 మీటర్ లాంగ్. సో ఈ ట్రైన్ అనేది 165 మీటర్ లాంగ్ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత టైం పడుతుంది. సో మీకు చిన్న కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను, సో ఒకసారి చెప్తాను చూడండి. సో ఒక ట్రైన్ అనేది ఉంది కదా, ఈ ట్రైన్ అనేది సో ఇక్కడ ఒక పోల్ అనేది ఉంది, ఎలక్ట్రిక్ పోల్ గానీ లేదా ఒక మ్యాన్ గానీ నుంచుని ఉన్నాడు. సో దీన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే సో ఇక్కడ ఒక మ్యాన్ గానీ ఎలక్ట్రిక్ పోల్ గానీ ఉంటే తనకి పెద్ద లెంత్ అనేది ఏమన్నది కదా, జస్ట్ ఇలా నుంచుని ఉంటాడు కాబట్టి పోల్ గానీ మ్యాన్ గానీ ఇలా నుంచుని ఉంటుంది కాబట్టి సో దీన్ని దాటడానికి మనం ఎక్స్ట్రాగా ఏమీ క్యాలిక్యులేట్ చేయగలదు, జస్ట్ ఈ ట్రైన్ లెంత్ అనేది డిస్టెన్స్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఒక ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ అనేది దాటుతుంది అంటే సో అప్పుడు చెప్పాను కదా ఇందాక ట్రైన్ లెంత్ ఈ బ్రిడ్జ్ లెంత్ రెండు కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో బ్రిడ్జ్ దాటినప్పుడు మాత్రం యాడ్ చేయాలి. సో ఒక మ్యాన్ గానీ పోల్ గానీ దాటినప్పుడు జస్ట్ ట్రైన్ డిస్టెన్స్ అనేది వేసుకుంటే సో ఒక ట్రైన్ అనేది లెంత్ ఎక్స్ అనుకుంటే సో ఎక్స్ వేసుకుంటే సరిపోద్ది. బట్ ఇక్కడ పట్టుకు సో ట్రైన్ లెంత్ ఎక్స్ బ్రిడ్జ్ లెంత్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది అనమాట. ఓకే, సో ఇదొకటి మటుకు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. సో ఈ సమయంలో ఇదే యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ట్రైన్ ఈజ్ మూవింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్ పర్ అవర్. ట్రైన్ స్పీడ్ ఎంత, డిస్టెన్స్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత, అలాగే బ్రిడ్జ్ లెంత్ ఎంత. సో ట్రైన్ లెంత్ 220 మీటర్స్ అయితే
సో బ్రిడ్జ్ లెంత్ 165 అయితే 165 ఈ రెండింటిని యాడ్ చేయాలని చెప్పాను కదా ట్రైన్ బ్రిడ్జ్ దాటినప్పుడు. సో రెండింటిని యాడ్ చేస్తే 583. సో 385 meters డిస్టెన్స్. ట్రైన్ లెంత్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్ మనం దాటాలి. సో ఓకే, మనకు వాడు అడిగింది ఏంటి, ట్రైన్ లెంత్. సారీ, ఏమడిగాడు వాడు, హౌ లాంగ్ విత్. సో టైం అడుగుతున్నాడు. సో టైం అంటే ఫార్ములా ఏంటి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత, 385 డిస్టెన్స్. సో స్పీడ్ ఎంత, 132 km/h. ఓకే, సో 132 km/h. ఇక్కడ చూడండి, సో ఈ డిస్టెన్స్ అనేది మనకి మీటర్స్ లో ఉంది. 385 అనేది మీటర్స్ లో ఉంది, కిలోమీటర్స్ లో కాదు, మీటర్స్ లో ఉంది. కాబట్టి ఈ 132 అనేది కిలోమీటర్స్ లో లేదు కదా మనకి. 132 అనేది ఎలా ఉంది, సారీ 132 అనేది కిలోమీటర్స్ లో ఉంది, ఇది మీటర్స్ లో ఉంది. కాబట్టి 132 ను కూడా మనం మీటర్/సెకండ్ స్పీడ్ లోకి మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి, చిన్నది చేయాలంటే ఇంటూ 5/18 అనేది చేయాలి. ఓకే, అప్పుడు మనకి రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి చేయొచ్చు. ఓకే, సో రెండు ఒకే దాంట్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇది మనకి మీటర్స్ లో ఉంది కాబట్టి లెంత్ అనేది, స్పీడ్ కూడా మనం మీటర్/సెకండ్ లోకి మార్చేసుకోవాలి. ఓకే, సో 18 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో 132 into 5. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి టైం అనేది వచ్చేస్తుంది. సో 11 టేబుల్, 11 1s, 11 2s, 11 3s, 11 5s. ఓకే, 11 3s 33, ఇంకా 5 ఉంటుంది 55, 5 టైమ్స్ పోతుంది. ఓకే, సో 5 ఇందులో 7 టైమ్స్ పోతుంది, 6 ఇందులో 2 టైమ్స్, 6 ఇందులో 3 టైమ్స్, అంటే 21/2 అంటే 10.5 seconds అనేది టైం పడుతుంది అనమాట. ఓకే, సో టైం అనేది సెకండ్స్ లో వచ్చింది. ఓకే, సో ఎప్పుడు కూడా ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఇది మీటర్స్ లో ఉంటే దీన్ని కూడా మీటర్స్ లోకి మనం మార్చుకోవాలి. ఇది కిలోమీటర్ లో ఉంటే డైరెక్ట్ గా కిలోమీటర్ లో ఉంటే పర్లేదు. సో ఇది కిలోమీటర్ లో ఉన్నప్పుడు ఒకసారి మీటర్ లో ఇస్తాడు, అప్పుడు దీన్ని మనం కిలోమీటర్ లోకి మార్చుకోవాలంటే ఇంటూ 18/5 చేయాలి. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడంటే స్పీడ్ ఇచ్చాడు, ట్రైన్ యొక్క స్పీడ్ 132 km, అలాగే ట్రైన్ యొక్క లెంత్ 220 meters అనేది ఇచ్చాడు, అలాగే ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు. సో ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ దాటినప్పుడు ఆ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు యాడ్ చేయాలి. అదే ఒక మ్యాన్ గానీ పూల్ గానీ దాటినప్పుడు సింపుల్ గా మనం ట్రైన్ లెంత్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ బ్రిడ్జ్ కాబట్టి 220 + 165 యాడ్ చేస్తే 385 అనేది వచ్చింది కదా. ఈ 385 ని మనం టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 385 అనేది డిస్టెన్స్ అవుతుంది. అలాగే స్పీడ్ అనేది వాడు 132 ఇచ్చాడు. బట్ ఇక్కడ 385 అనేది మనకి మీటర్స్ లో ఉంది కాబట్టి 132 km లో ఉంది కాబట్టి కిలోమీటర్ లో ఉన్నదని మీటర్ లోకి మార్చుకుంటే ఇంటూ 5/18 చేసుకోవాలి. సో ఇది నీకు క్యాలిక్యులేషన్ అనేది చేసినట్లయితే టైం అనేది మనకి 10.5 seconds అనేది వచ్చేసింది. ఓకే, సో క్లియర్ గా అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఏ రైల్వే బ్రిడ్జ్. ఒక రైల్వే బ్రిడ్జ్ మీద ఒక మ్యాన్ అనే అతను స్టాండ్ గా నుంచుని ఉన్నాడు. విచ్ ఈస్ 180 meters లాంగ్. రైల్వే బ్రిడ్జ్ లెంత్ ఎంత, 180 meter లాంగ్ అనేది ఉంది. హీ ఫైండ్స్ దట్ ఏ ట్రైన్ క్రాసెస్ ద బ్రిడ్జ్ ఇన్ 20 seconds. అతను గమనించాడు అనమాట. ఏమైందంటే ఈ ఫైండ్స్ ద ట్రైన్ క్రాసెస్ ద బ్రిడ్జ్ ఇన్ 20 seconds. బ్రిడ్జ్ ని దాటడానికి 20 seconds అనేది పట్టింది. బట్ అతన్ని దాటడానికి 8 seconds అనేది మాత్రమే పట్టింది అనమాట. ఓకే, బ్రిడ్జ్ ని దాటడానికి 20 seconds పడితే మనిషిని దాటడానికి 8 seconds అనేది మాత్రమే పట్టింది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ స్పీడ్. ఓకే, ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఒక మ్యాన్ గానీ పోల్ గానీ దాటితే ఎక్స్ అనే దాన్ని దాటితే సరిపోతుంది ట్రైన్ లెంత్ ని. అదే బ్రిడ్జ్ ని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ x+y అనేది అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ప్రకారం చూడండి. సో ఒక బ్రిడ్జ్ లెంత్ అనేది ఇచ్చాడు. సో బ్రిడ్జ్ లెంత్ అనేది మనం y అని అనుకుంటే y 180 meters ఇచ్చాడు. అతను x ఎంత అని అడుగుతున్నాడు, అలాగే x స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి బ్రిడ్జ్ మనిషిని దాటాలంటే సేమ్ ట్రైన్ లెంత్ అని దాటితే సరిపోద్ది కదా, అంటే ట్రైన్ లెంత్ x. దీనికి టైం ఎంత పట్టింది, 8 seconds అనేది పట్టింది. బట్ హిమ్సెల్ఫ్ ఇన్ 8 seconds అంటే అతన్ని దాటడానికి పట్టిన టైం అనేది x అనమాట. అంటే డిస్టెన్స్ ఇక్కడ మనిషిని దాటినప్పుడు కానీ పోల్ దాటినప్పుడు కానీ ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అనేది అవుతుంది. అలాగే బ్రిడ్జ్ ని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది అవుతుంది. సో x+y. బట్ మనకు y అంతా తెలుసు కదా, బ్రిడ్జ్ లెంత్ అనేది 180. ఓకే, సో దీన్ని దాటడానికి పట్టిన టైం ఎంత, 20 seconds. ఓకే, సో ఇది వాడు ఇచ్చిన డేటా. సో జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మనం ఒక మ్యాన్ గానీ పోల్ గానీ దాటాలనుకుంటే కనుక డిస్టెన్స్ అనేది ఎప్పుడు ట్రైన్ లెంత్ అవుతుంది. ఆ ట్రైన్ లెంత్ ఈక్వల్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి దీంతో దాటడానికి పట్టిన టైం అనేది ఇచ్చాడు. ఓకే, సో టైం అనేది 8 seconds. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ ని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది యాడ్ చేసుకోవాలి. ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి x అనుకున్నాం, అలాగే బ్రిడ్జ్ లెంత్ అనేది వాడు ఇచ్చాడు 180. సో దీన్ని దాటడానికి ఎంత టైం పట్టిందంటే 20 seconds అనేది పట్టింది అనమాట. సో ఓకే, సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ట్రైన్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం క్యాలిక్యులేషన్ చేసి. సో దీన్ని మనం డైరెక్ట్ గా చేసి కన్నా ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. 4 టేబుల్ ఇందులో 2 times, 4 టేబుల్ ఇందులో 5 times అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x = 2x +
18 2 360. సో 2 అనేది ఇటువైపుకి వెళ్ళిపోతే 3x అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 360. సో x ఈజ్ ఈక్వల్ టు 120. సో ట్రైన్ లెంత్ అనేది మనకి వచ్చేసింది అనమాట. 120 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్. ఓకే, సో ట్రైన్ లెంత్ అనేది వచ్చేసాక ఇంకా మనం ట్రైన్ స్పీడ్ అనేది కనుక్కోవాలి. సో ట్రైన్ స్పీడ్ కనుక్కోవాలంటే ఎక్స్ ప్లేస్ లో 180 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 120/8. సో దీని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ట్రైన్ స్పీడ్ అనేది వచ్చేస్తుంది. ట్రైన్ స్పీడ్ అనేది మనం km/h లో కనుక్కుందాం. ఓకే, సో ఇలా చేస్తే మనకి మీటర్/సెకండ్ లో ట్రైన్ స్పీడ్ అనేది వస్తుంది. సో km/h లో కనుక్కోవాలంటే 8 × 18/5 చేయాలి కదా. సో 5 2s 5 4. సో 8 3s అంటే 18 3s 54. సో 54 km/h అనేది ట్రైన్ యొక్క స్పీడ్ అనమాట. ఓకే, సో ట్రైన్ యొక్క లెంత్ 120, ట్రైన్ యొక్క స్పీడ్ 54 km/h వచ్చింది కదా. సో జాగ్రత్తగా చూడండి, వాడు ఇచ్చిన డేటా ఏంటంటే ఒక మ్యాన్ బ్రిడ్జ్ మీద నుంచి ఉంటే ఒక ట్రైన్ అనేది వచ్చి ఆ మ్యాన్ దాటడానికి ఎంత టైం పట్టిందని గమనిస్తే 8 seconds పట్టింది అనమాట. అదే ట్రైన్ ఆ బ్రిడ్జ్ ని మొత్తాన్ని దాటడానికి 20 seconds పట్టిందని చెప్పి ఒక అతను గమనించాడు. ఓకే, ఒక అతన్ని దాటడానికి మనకి జస్ట్ ఆ ట్రైన్ లెంత్ సరిపోతుంది అన్నమాట. ట్రైన్ లెంత్ అనేది డిస్టెన్స్ అవుతుంది అక్కడ. అలాగే బ్రిడ్జ్ ని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అనేది కూడా యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి పట్టిన టైం 20 seconds. సో రెండు కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే సో ఈ రెండింటిని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి మనం డైరెక్ట్ గా 4 టేబుల్లో దీన్ని 2 times దీన్ని 5 times క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఎక్స్ అనేది వచ్చింది. సో ఎక్స్ అంటే మనం ఏంటి, ట్రైన్ లెంత్ కదా. సో ట్రైన్ లెంత్ అనేది 120 meters అనేది మనకు వచ్చేసింది. ఇంకా స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి సో ఎక్స్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 180/8 చేసి సాల్వ్ చేస్తే మనకి ట్రైన్ స్పీడ్ అనేది మీటర్/సెకండ్స్ లో వస్తుంది. అలా కాకుండా km/h లో కనుక్కోవాలి కాబట్టి × 18/5 చేస్తే మనకి ట్రైన్ స్పీడ్ అనేది 54 km/h అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా క్లియర్ గా. సో నెక్స్ట్ ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో చూడండి, ఒక 2 ట్రైన్స్ అనేవి ఉన్నాయి. ప్యారలల్ లైన్స్ మీద 2 ట్రైన్స్ రన్ అవుతుంది. ఒక ట్రైన్ లెంత్ వచ్చి 160 meters అయితే ఇంకో ట్రైన్ లెంత్ వచ్చి 140 meters అనమాట. ఓకే, సో విత్ స్పీడ్స్ ఎంత, ట్రైన్ యొక్క స్పీడ్స్ 24 and 21 km/h. 2 ట్రైన్స్ లెంత్ అనేది 160 140 అయితే వాటి స్పీడ్స్ 24 21. టు వాట్ టైమ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. సో ఓకే, ఇలా ఒక ట్రాక్ అనేది ఉంటే దీని మీద 2 ట్రైన్స్ అనేవి వెళ్తున్నాయి. ఒక ట్రైన్ లెంత్ 160, ఒక ట్రైన్ లెంత్ 140 అయితే సో ఈ స్పీడ్స్ ఏమో 24 21 అయితే ఈ ట్రైన్స్ అనేవి మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంటే కనుక ఈ 2 ట్రైన్లు క్రాస్ ఈచ్ అదర్, ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ క్రాస్ చేసేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. సో ట్రైన్ లెన్స్ అనేవి ఎప్పుడు కలపాలని చెప్పాను కదా. సో 160 140 కలిపితే ఎంత, 300 అనేది డిస్టెన్స్ అవుతుంది ఇక్కడ ట్రైన్ రెండు కలిపితే. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తే మీకు ఏం చెప్పాను, ఇది రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుందని చెప్పాను. అంటే రిలేటివ్ స్పీడ్ ఇక్కడ ఎంత అవుతుంది, 3. 24 - 21 = 3. సో దీన్ని మనం మీటర్/సెకండ్ లో మార్చుకోవాలి. ఎందుకంటే 300 అనేది మీటర్స్ లో ఉంది, ఇక్కడ స్పీడ్ మాత్రం కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్/సెకండ్ లో మార్చుకోవాలంటే ఏమవుతుంది, 5/18 వేయాలి. సో 5/18 వేసినప్పుడు 18 అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేసేస్తున్నాను, 18 అనేది పైకి తీసుకెళ్లిపోయాను. ఓకే, నెక్స్ట్ 3 అనేది ఇందులో 100 times క్యాన్సిల్ చేస్తే 5 అనేది 20 times అవుతుంది. 18 2 360. సో 360 seconds అనేది టైం పడుతుంది అనమాట. ఈ ట్రైన్ అనేది ఈ ట్రైన్ ని క్రాస్ చేయడానికి 360 seconds అనేది టైం పడుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా 6 minutes పడుతుంది. ఓకే, అంటే 1/10th hour, ఒక అవర్ లో 10వ వంతు అనమాట. 6 minutes. వాడు సెకండ్స్ లో అడిగితే 360 seconds, అలాగే మినిట్స్ లో అడిగితే 6 minutes అనేది చెప్పాలి. ఓకే, సో ట్రాక్ మీద ప్యారలల్ ట్రాక్ మీద 2 ట్రైన్స్ అనేవి ఉన్నాయి. ఆ ట్రైన్ లెంత్ ఎంత అంటే 160 140. సో ట్రైన్ లెంత్ ఎప్పుడు కూడా ఆపోజిట్ అయినా సరే సేమ్ డైరెక్షన్ అయినా సరే ఎప్పుడు యాడ్ చేయాలి. బట్ స్పీడ్స్ అనేవి సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేయాలి. ఇది కాన్సెప్ట్ లో ఆల్రెడీ చెప్పాను కదా. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ రెండు కలిపితే 160 140 300 అనేది డిస్టెన్స్ అవుతుంది. సో డిస్టెన్స్ బై మనకి ఇక్కడ కావాల్సిన టైం కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, సో డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి బై స్పీడ్ ఎంత, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అవుతుంది. 24 - 21 అనేది 3. సో 3 అనేది స్పీడ్ అవుతుంది. సో ఈ స్పీడ్ అనేది మన km/h లో ఉంది కాబట్టి ఇక్కడ పైన మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మీటర్లోకి మార్చుకోవాలంటే × 5/18 చేయాలి. సో × 5/18 చేసినట్లయితే 18 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 360 seconds అనేది వచ్చింది. 360 seconds is nothing but 6 minutes అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. సో ఇదే సమ్ సేమ్ ట్రైన్స్ 160 140 లైన్ 24 21 అనేది ఉంది. బట్ ఇక్కడ కింద ఏమవుతుందంటే అదే ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఓకే, సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కదా, అలా కాకుండా చూడండి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఓకే, సో ఒక ట్రైన్ అనేది ఇటు 160 24 స్పీడ్ తో, ఇంకో ట్రైన్ ఇటు నుండి 140 లెంత్ అనేది 21 స్పీడ్ తో వెళ్తాయి. ఇది ఎప్పుడు క్రాస్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, సో సేమ్ సమ్.
సో సేమ్ ఇక్కడ అంతే, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది కూడా ఎప్పుడు ఆపోజిట్ అయినా కదా సేమ్ డైరెక్షన్ అయినా ట్రైన్ లెన్స్ అనే మటుకు ఎప్పుడు కలపాలి. ఓకే, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి బాగా. సో నెక్స్ట్ స్పీడ్ అనేది ఏమవుతుంది, ఆర్ఎస్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట. రెండింటిని ప్లస్ చేయాలంటే 24 + 21 వచ్చి 45. ఓకే, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ వచ్చి 45 అవుతుంది. ఇక్కడ ఇందాక సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేసాం, 24 - 21 3. అలాగే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేయాలి. ఓకే, 24 + 21 అనేది 45 అవుతుంది. ఇది స్పీడ్. సో ఇక్కడ కూడా సేమ్ పైన మీటర్స్ లో ఉంది, కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి 5/18 చేయాలి. 18 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే 5 ఇందులో 60 టైమ్స్ పోతుంది. సో 15 3s 15 4s 3 6 అంటే 24 సెకండ్స్ అనేది టైం పట్టింది అనమాట. ఓకే, సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే 24 సెకండ్స్ అనేది క్రాస్ చేయడానికి టైం పడుతుంది. సేమ్ డైరెక్షన్ అయితే 360 సెకండ్స్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో చూడండి, సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది కాబట్టి 24 - 21 3 చేసాం. అలాగే రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ లో ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి 24 + 21 చేసాం. జస్ట్ అంతే తేడా అనమాట. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. సో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ టైం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ మీద ఉన్న కాన్సెప్ట్ అని కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చూడాలంటే సో నెక్స్ట్ పార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా చూద్దాం. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చూద్దాం. ఓకే, సో డెఫినెట్ గా వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.